పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. ఏమీ చేయనోడిని మోడివారిని చెట్టుని ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడతా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళు వేస్తున్నారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకడలే వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు, ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటేలా రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు, నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు.